ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మేము అంతకంటే ఎక్కువే ఫీల్ అవుతున్నాం. అయినా నీ ద్వారా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. అయినా నా బుజ్జమ్మ నాతో మాట్లాడాలనుకుంటే ఇంటికే వచ్చి నేరుగా మాట్లాడుతుంది. ఇలా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడను. అది కాదు నాన్న, ఒక్కసారి. నువ్వు 100 సార్లు చెప్పినా కూడా నేను ఫోన్లో తనతో మాట్లాడనుగాక మాట్లాడను. నా బుజ్జమ్మ నాకు ఎదురుగా రావాలి. నా గుండె బాధ తెలుసుకోవాలి. నేను తనతో ఎన్నో చెప్పుకోవాలి. నా మనసు నలిగిపోతుంది. తన కోసం క్షణక్షణం విలవిల్లాడిపోతుంది. సారీ ధరణి, నాన్న నీతో మాట్లాడినంటున్నారు. విన్నాను మధు, అంతా విన్నాను. కానీ నేనిప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాన్న దగ్గరికి రాలేను. సరే, వీలు చూసుకొని ఒక్కసారి రా. నిన్ను చూస్తే నాన్న మనసు కుదుట పడుతుంది. ఎందుకండి తను మాట్లాడతానన్నప్పుడు మాట్లాడకుండా మళ్ళీ కన్నీళ్లు దిగమింగుకుంటూ కూర్చుంటారెందుకు? ఇందాక మీరే కదా ఫోన్ చెయ్యి మాట్లాడాలి అన్నారు. మళ్ళీ ఫోన్ వస్తే అంత బెంకవెందుకండి? మాట్లాడితే కాస్త మనసు స్థిమిత పడుతుంది కదా. ఫోన్లోనే ఇంటికి రా బుజ్జమ్మ అని చెప్పేస్తే సరిపోయేది కదా. తను మాట్లాడతానంటేనేమో మాట్లాడరు, మళ్ళీ మాట్లాడలేదని బాధపడతారు. ఇలా అయితే ఎలా అండి? అయినా నా బుజ్జమ్మ నాతో మాట్లాడాలనుకుంటే ఇంటికే వచ్చి నేరుగా మాట్లాడుతుంది. ఇలా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడను. నేను ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకెళ్ళి అక్కడ వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఎందుకు నా జీవితం నా చేతుల్లో లేకుండా అయిపోయింది? ఎందుకు ఇలా ఇన్ని మలుపులు తిరుగుతోంది? చివరికి ముగింపు ఎటువైపు దారి తీస్తుంది? అటు పెంచిన తండ్రికి దూరం అయ్యి ఆయన్ని మోసం చేశాననే నిందని మోస్తూ ఎంతకాలం ఇలా బ్రతకడం? అటు తండ్రి బాధ, ఇటు నా బతుకు భయం. ఏంటిదంతా? గొప్పగా ఆలోచిస్తూ అందరి చేత మంచి అనిపించుకుంటూ చివరికి ఇలాంటి బ్రతుక అని ప్రశ్నించుకునే స్థాయికి వచ్చేసాను. ఛీ! ధరణి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నా? నువ్వు ఈ సాడ్నెస్ నుంచి బయటికి రావాలంటే నేను చెప్పినట్టు చేయాలి. అవును, మీ అమ్మ నాన్నలతో మన పెళ్లి విషయం చెప్పావా?
చెప్పలేదా? ఏ కనీసం చెప్పే ప్రయత్నమన్నా చేసావా? ఏంటి ధరణి, నీకు నువ్వుగా ధైర్యం చేయలేవు. నేను ధైర్యం చెప్పినా ఫాలో అవ్వవు. ఎందుకు ధరణి ఇలా చేస్తున్నావు? అసలు ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఏముంది చెప్పు? దేని గురించి ఆలోచిస్తున్నావు? జరిగిపోయింది తప్పే. అందులో నువ్వు నన్ను గాని నేను నిన్ను గాని తప్పు పట్టే అవకాశం లేదు. అంతా మన బ్యాడ్ లక్. జరిగిందానైతే మార్చలేం కదా. కనీసం మన ఫ్యూచర్ కోసం మనం ఆలోచించి అడుగు వేసి దాన్ని మార్చుకోవాలి కదా. నేను నీకోసం ఆలోచిస్తున్నాను. మన భవిష్యత్తు బాగుండాలని పెళ్లి చేసుకుందామని చెప్పాను. మన పెళ్లి విషయం ఇంట్లో మీ అమ్మా నాన్నలతో చెప్తేనే కదా మనకి సొల్యూషన్ దొరికేది. మనం హడల్స్ నుంచి బయటపడగలిగేది. ధీరజ్, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పను? ఇప్పుడు నేను మన పెళ్లి టాపిక్ తీసుకొస్తే నేను ఇంటికి వచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, మన పెళ్లి కోసమే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చానని అమ్మ నాన్న అనుకోరా? అసలు వాళ్ళు మన పెళ్లి ప్రపోజల్కి ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఇదివరకే అమ్మ తెగేసి చెప్పింది కదా. పెంచిన ఆ నాన్నే మన పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటిది కన్న తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారనుకున్నావు ధీరజ్? జరిగిన విషయం నేను దాచినా కూడా వాళ్ళకి చెప్తే నిన్ను నన్ను బతకనిస్తారా చెప్పు? నువ్వు నా గురించి ఆలోచించి పెళ్లి గురించి చెప్పమంటున్నావు, కానీ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నా వల్ల నీ జీవితానికి నష్టం జరగకూడదు. నాన్న ఆవేశం తెలిసిందే కదా, ఆయన నిన్నేమైనా చేస్తే? అప్పుడు నేనే నిన్ను హింస పెట్టిన దాన్ని అవుతాను, నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చిన దాన్ని అవుతాను, ఇండైరెక్ట్ గా హంతకురాల్ని అవుతాను. వాళ్ళందరూ నిజం చెప్పు, కారణం ఏంటి, ఎందుకు ఇప్పుడు పెళ్ళంటున్నావు? ధీరజ్ తప్ప వేరే పెళ్లి కొడుకు లేడా? ఏ మేము నీ పెళ్లి చేయలేమనుకుంటున్నావా? అంటే నిజం దాయకుండా చెప్పాల్సి వస్తే ఏంటి పరిస్థితి? నువ్వు ఆలోచించు ధీరజ్. చూడుదారిని, అంతకు మించి మనం చేయగలిగేది చేసేది ఏమీ లేదు. ఫ్యూచర్లో మనం ఏ టార్చర్ లేకుండా పేరుగా బతకాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలి. చేసుకుని తీరాల్సిందే ధరణి, మన కోసం ధరణి. నువ్వు ఈ సొసైటీ చేత చీ అనిపించుకోకుండా బతకడం కోసం మనం ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు ఎలా అయినా సరే మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి తీరాలి. మనకి వేరే దారి లేదు. తప్పద్దరణి. ఎలా ఎలా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే మన లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది, ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఎన్నో అనర్థాలకి దారి తీయచ్చు. ఆలోచించు, కానీ ఎక్కువ టైం తీసుకోకు. ఒప్పించే ప్రయత్నం చేయి. నువ్వు గట్టిగా నిలబడితే వాళ్ళు ఏమీ చేయలేరు. కూతురు బతుకు కాపాడుకోవడానికి మరో మార్గం లేనప్పుడు ఏం చేస్తారు? ఒప్పుకొని తీరుతారు కదా. ఏమో ధీరజ్, నాకు కూడా భయంగా ఉంది. అమ్మంటే ఎంత సిన్సియర్గా ఉంటుందో నాకు తెలుసు. తను తన పిల్లల కోసం, తన కోసం కంటే ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేయడానికైనా వెనకాడదనిపించింది. అందు గురించే కాస్త వెనక ముందు ఆడుతున్నాను. చూడుదారిని, వేరే రూటు లేదనుకున్నప్పుడు అవతలి వాళ్ళ గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి. ఇంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు ధరణి. నువ్వు చేతులెత్తేస్తే, నేను చేతులెత్తేస్తే మన బతుకు బజారు పాలవుతుంది. ఆలోచించు. ఎందుకు ధరణి కన్విన్స్ కావడం లేదు? ఇప్పుడేం చేయాలి?
ఆలోచించు ధరణి. నో అదర్ ఛాన్స్. తర్వాత మాత్రం నీ ఇష్టం. ఏ మధు, మధు బయటికి రావే. మధు రావే బయటికి. మధు, మధు. ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా సన్నాసి? ఏంట్రా ఇదంతా? సర్లే, నేనేమైనా సంసారనయ్యానా తాగకుండా రావడానికి? సన్నాసినిగా, అందుకే తాగుతుంటున్నాం. అవును, బావెక్కడా? మీ బావ ఇంకా ఇంటికి రాలేదురా. పాపం ఎలా వస్తాడాక? ధరణి వెళ్ళిపోయింది కదా, బావ బాధలో తిరుగుతుంటాడు. నేను ఈ బాధలో తాగుతున్నాను. ఏం పర్లేదక్క, తొందరలోనే అన్నీ మారిపోతాయి. బావని బాధపడద్దని చెప్పు. ధరణి మన ఇంటికి వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చే టైం అయింది. నోరు మీరా. తాగొచ్చింది కాక ఇంకా వాగుతున్నావా? వాగకపోతే చేయగలిగింది ఏముందాక? కరిచే కుక్కలు సైలెంట్గా ఉంటాయంట, ఈ అరిచే కుక్కలు ఏమీ చేయలేవు. అరవడం, అలసిపోవడం. ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర ఇంత ముద్దేస్తే తిని పడుకోవడం అంతే. ఇదిగా వచ్చింది పోయారు. నో నో నో, మధు మేడం. మేడం మధు గారు రండి మేడం. మీరు ఒక అద్భుతమైన గేమ్ ఆడారు, గెలిచారు. కానీ మీ విక్టరీని సెలబ్రేట్ చేయడానికి ఎవరు లేరు కదా, అందుకే నేనే కేక్ తీసుకొచ్చాను. మీ విజయోత్సవాలని సెలబ్రేట్ చేయడానికి రండి. కేక్ కట్ చేద్దరు కానీ మీ గెలుపుని, మీ విక్టరీని ఎంజాయ్ చేద్దరు కానీ రండి. ఇదేంట్రా కేక్ మీద వెధవని రాసుంది? ఈవిడ ఎదవల్ని చేయడంలో ఎక్స్పర్ట్ కదా. అవతల వాళ్ళని వెధవల్ని చేస్తుంది, ఈజీగా గేమ్ గెలిచేస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసి 10 మందిలో నన్ను వెధవని చేసి వారు గెలిచారు. అందుకే సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ పట్టుకొచ్చా. రండి మేడం, రండి, కేక్ కట్ చేయండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మధు మేడం గారు. సక్సెస్ఫుల్గా నన్ను వెధవని చేసిన మధు మేడం గారికి జై. మధు మేడం గారు వర్ధిల్లాలి. బా, ఏమి తెలివితేటలు, ఏమి హ్యాండింగ్లు, ఏమి ఎత్తు, ఏమి పై ఎత్తు. బా, భలే బురుడి కొట్టి నా చెవులకి తాటాకులు కట్టి నా గుండెల మీద తన్ని నన్ను గెంటేసి ఎంజాయ్ చేస్తున్నావా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మొత్తానికి గొప్ప ప్లాన్ వేసి నువ్వు అనుకున్నది సాధించావు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మధు మేడం. అక్క, నువ్వు కూడా క్లాప్స్ కొట్టి పాడబాడక. ఏంట్రా ఇదంతా? చెప్తాలో తీరిక, ముందు క్లాప్స్ కొట్టాక కొట్టు. ఇదిగోండి మేడం, తినండి. ఏంటి మొహం అలా పెట్టారు? హ్యాపీగా లేరా? మీకు తృప్తిగా లేదా?
నువ్వు తృప్తి పడో, నువ్వు సంతోషంగా ఉండో, ఎవరిని ఉండని బాబు. ఇప్పుడు నువ్వు గెలుపు అనుకుని సంబరపడుతున్నావేమో కానీ గెలుపు కాదు. నన్ను గెలవడం ఈ లైఫ్లో నీ వల్ల కాదు. గెలవలేవు, గెలవనివ్వను. నిన్ను ఎప్పుడు ఇలాగే బతుకంతా ట్రాజడీ అనుభవించేలా చేస్తాను. నిన్ను హ్యాపీగా ఉండనివ్వను. నా జీవితాన్ని నాశనం చేసాక నువ్వు ఎలా గొప్పగా బతుకుతావు? నువ్వు ఎంత గొప్పగా బతకాలని ఆశపడుతున్నావో అంత అధపాతాళానికి తొక్కేస్తా. నువ్వు ఏదో సాధించావనుకుంటున్నావేమో, నిన్ను ఏది సాధించనివ్వను. నువ్వు ఏది మార్చనివ్వను. నువ్వు పెళ్లి క్యాన్సిల్కి ముందు ఒప్పుకున్న తర్వాత నేను ధరణి పెళ్లి చేసుకోకూడదని ఎదురు తిరిగి వెన్నుపోటు పొడుస్తావా? నువ్వు ఎన్ని తైతక్కలాడినా, నువ్వు ఎంత జిత్తుల మారి నక్కలా బిహేవ్ చేసినా నేను తోడేలులా మారుతాను. ధరణిని ఎలా పెళ్లి చేసుకోవాలో అలా పెళ్లి చేసుకొని తీరతాను. అరే, నువ్వేదో మంచిదానివని, ఆయనకి సాయం చేస్తావని మా బావ నమ్మేటట్టు చేసి నట్టేట ముంచుతావా? మా బావని, నన్ను, టోటల్ ఫ్యామిలీని మోసం చేస్తావా? అప్పుడు అలా మోసం చేసావు. ఇప్పుడు మ్యారేజ్ అనౌన్స్మెంట్ మీద సంతకం పెడతానంటే నేను నిన్ను నమ్మి వస్తే నన్ను తీసుకెళ్ళి మోసం చేసి నా బతుకు నవ్వుల పాలు చేస్తావా? నువ్వు చాలా గొప్పగా ప్లాన్ చేశాను అనుకుంటున్నావు కదా, కానీ నేను నీ ప్లాన్లన్నీ రివర్స్ చేసి ధరణిని పెళ్లి చేసుకొని నువ్వు కుల్లి ఏడ్చేలా చేస్తాను. దట్ ఈస్ కేశవ. కేశవని చాలా తక్కువ అంచనా వేశావు. ఏదో వానపాములే అని పుల్లతో కదిలించావు, కానీ ఇది నల్ల త్రాచో. ఇప్పుడు బుస్స కొట్టేలా చేశావు. మెల్లగా పడగ విప్పుతాను, నీ బతుకు మీద విషం చిమ్ముతాను. శభాష్, తాగినోడి నోట నిజం తన్నుకొస్తుందంటారు కదా, అలాగే నువ్వు చాలా నిజాలు కక్కేశావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు, నాకు ఛాలెంజ్లు విసిరావు. నీ ఎదురుగా నేనొక్కదాన్నే కనిపిస్తున్నాను, కానీ అవతల ధరణి తల్లి నన్నింతకాలం పెంచిన జనని అమ్ముంది. ఆమె పెంపకంలో పెరిగిన కూతురుని నేను. నన్ను అమ్మని దాటుకొని నువ్వేమీ చేయలేవు. ఒక్కడుగు కూడా ధరణి వైపు వేయలేవు. పోన్లే పాపం కదా అని జాలి చూపిస్తుంటే, తాగుబోతు వెదవ్వని తేలిగ్గా చూస్తుంటే నువ్వు చాలా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు. నీకు నువ్వే పెద్ద విలన్లా ఫీల్ అయిపోతున్నావు. నువ్వు అన్నట్టు నువ్వు నిజంగా అరిచే కుక్కవే. నీకు ముద్దేసి ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. నువ్వు ధరణి వంక కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. అది మధు అంటే. నోరు జారి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఏంటే ఛాలెంజ్ చేస్తున్నావా? ముందు ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టావు కాబట్టే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ధరణిని పెళ్లి చేసుకోవడం ఈ జన్మలో జరగదు. చూద్దాం, నేను ధరణిని పెళ్లి చేసుకుంటాను. ఛాలెంజ్ చేయడం, దాన్ని చేసి చేయడం నాకేం కొత్త కాదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఆల్ ది బెస్ట్ మధు.
కేటీస్ బాగుంది, నీకు హ్యాపీ ఫెయిల్యూర్. ఇలా అన్ని ప్రయత్నాల్లో నువ్వు ఫెయిల్ అవుతూనే ఉండాలి, నేను గెలుస్తూనే ఉండాలి. ఓటమిని అనుభవించు, తాగు, అదే బీర్లు పొంగించుకొని తాగు. నీ ఆరోగ్యం నువ్వే కుళ్ళబుడుచుకో. బాయ్. హే పోవే, నువ్వు నాకు బాయ్ చెప్పడం కాదు, నీ బొద్దుకు బావిలో పడేదాకా తీసుకెళ్తాను. బాయ్. ఏయ్ బాయ్. వీడింతే, వీడెప్పుడు ఇంతే. చిన్నప్పటి నుంచి వెధవ పనులు చేయడం, వెధవవ్వడం. ఎన్నిసార్లు వీడు వెధవని ప్రూవ్ చేసుకుంటాడో నాకే అర్థం కావడం లేదు. వీడి అక్క అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఛే! చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా, నా ధైర్యం నువ్వే. ఏంటక్క అలా ఉన్నావేంటి? అంత డల్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటక్కా? అదేరా, మనం నాన్నను వదిలేసి వచ్చాం కదా, మనసుకు బాధగా ఉంది. నువ్వు పని చేస్తావా? చెప్పక్క, ఏం చేయాలి? ఒకసారి ఇంటికి వెళ్ళి నాన్న ఎలా ఉన్నారో చూసొస్తావా? ఏంటక్క, నేను ఇంటికెళ్ళి నాన్నని చూసి రావాలా? నేను ఒక్కడనే వెళ్తే నాన్న ఊరుకుంటాడా? నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పోరా, నాన్న పోరా బయటికి, పోరా. ఈ తండ్రిని కాదనుకుని వెళ్ళిపోతారా? మీ అక్కకి ఈ తండ్రి లేడు, చచ్చిపోయాడని చెప్పరా?